బ్రిటన్ రాజకీయాల్లో సరికొత్త రికార్డ్ సృష్టించారు భారతీయ మూలాలున్న తల్లి కొడుకులు. కొన్ని రోజుల తేడాతో సదరు తల్లి కొడుకులు వేరువేరు నగరాలకు మేయర్లుగా ఎన్నికయ్యారు. కాగా కుమారుడు తుషార్ కుమార్ ఎల్స్ట్రీ అండ్ బోరం వుడ్ పట్టణ కౌన్సిల్కు మేయర్గా ఎన్నికయ్యారు. తాజాగా తల్లి పర్వీన్ రాణి హాట్స్ మేరా బరా కౌన్సిల్కు మేయర్గా ఎన్నికయ్యారు. ఇదిలా ఉంటే హర్యానాలోని రోహ్తక్ ప్రాంతం నుంచి వీరి కుటుంబం 2013లో బ్రిటన్కు వలస వెళ్లింది. బ్రిటన్ రాజకీయాల్లో ఇదో సంచలనం. బ్రిటన్లో భారతీయ మూలాలున్న తల్లి కొడుకులు ఒకేసారి 2 వేరువేరు నగరాలకు మేయర్లుగా ఎన్నికయ్యారు. కాగా వీరిది భారత్లోని హర్యానా ప్రాంతం. హర్యానాలోని రోహ్తక్ ప్రాంతం నుంచి గతంలో వీరి కుటుంబం 2013లో బ్రిటన్కు వలస వెళ్లింది. తుషార్ కుమార్ తాజాగా బ్రిటన్లో హల్చల్ చేస్తున్న పేరు. తుషార్ కుమార్ తాజాగా ఎల్స్ట్రీ అండ్ బోరం వుడ్ పట్టణ కౌన్సిల్కు మేయర్గా ఎన్నికయ్యారు. తుషార్ కుమార్ వయస్సు 23 సంవత్సరాలు. ప్రస్తుతం లండన్లో కింగ్స్ కాలేజీలో ఆయన చదువుతున్నారు. కాగా ఈ ఏడాది సెప్టెంబర్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తారు తుషార్ కుమార్. అంతేకాదు తుషార్ కుమార్ కు మరో ప్రత్యేకత కూడా ఉంది. బ్రిటన్లో అత్యంత పిన్న వయస్సుడైన మేయర్గా తుషార్ కుమార్ మరోసారి రికార్డు సాధించారు. కాగా తుషార్ కుమార్ కు మొదటి నుంచి ప్రజల కోసం పనిచేసే అలవాటుంది. తాము నివసించే ప్రాంతంలో అనేక సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న చరిత్ర తుషార్ కుమార్ కుంది. హైస్కూల్లో చదువుకునే రోజుల్లో కమ్యూనిటీ సర్వీసింగ్ ప్రోగ్రాంలో తుషార్ కుమార్ క్రియాశీలకంగా ఉండేవారు. ఇలా సామాజిక సేవా కార్యక్రమాల్లో తరచూ పాల్గొనడంతోనే ఎల్స్ట్రీ అండ్ బోరం వుడ్ పట్టణ ప్రజలకు ఆయన దగ్గరయ్యారు. ఈ నేపథ్యంలో 3 ఏళ్ల కిందట నగర కౌన్సిలర్గా తుషార్ కుమార్ ఎన్నికయ్యారు. దీంతో తాను ప్రాతినిధ్యం వహించే ప్రాంతంలో పెద్ద ఎత్తున కమ్యూనిటీ సేవా కార్యక్రమాలు అమలయ్యేలా ఆయన చూశారు. అంతేకాదు సదరు సామాజిక సేవా కార్యక్రమాల అమలును దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ నేపథ్యంలో ఆయనకు కౌన్సిలర్ నుంచి డిప్యూటీ మేయర్గా పట్టణ ప్రజలు ప్రమోషన్ ఇచ్చారు. అంతిమంగా కొన్ని రోజుల కిందట ఆయన మేయర్గా ఎన్నికై సరికొత్త రికార్డు నెలకొల్పారు. కాగా యువత రాజకీయాల్లో పాల్గొనాలన్నది తుషార్ కుమార్ చెప్పే మాట. యువత భాగస్వామ్యంతోనే రాజకీయాలు సక్రమ మార్గంలో సాగుతాయంటారు తుషార్ కుమార్. తుషార్ కుమార్ మేయర్గా ఎన్నికైన తర్వాత హాట్స్ మేర్ బరా పట్టణ కౌన్సిల్కు ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో తుషార్ కుమార్ తల్లి పర్వీన్ రాణి పోటీ చేశారు. అంతేకాదు మేయర్గా ఎన్నికయ్యారు. దీంతో భారతీయ మూలాలున్న ఒక కుటుంబానికి చెందిన తల్లి కుమారుడు బ్రిటన్లో మేయర్లుగా ఎన్నికయ్యారు. కాగా మేయర్లుగా ఎన్నికైన తుషార్ కుమార్ పర్వీన్ రాణి బ్రిటన్లో హిందీ నేర్పడానికి అత్యంత ప్రాధాన్యమిస్తున్నారు. బ్రిటన్లో పుట్టి పెరిగిన భారతీయ మూలాలున్న సంతతి ప్రతి వారం ఉచితంగా హిందీ భాష నేర్పే కార్యక్రమాన్ని కూడా కొన్ని సంవత్సరాలుగా తల్లి కొడుకులు విజయవంతంగా కొనసాగిస్తున్నారు. కాగా ప్రస్తుతం బ్రిటన్లో ఉంటున్నప్పటికీ భారత్తో తల్లి కుమారుడు సంబంధాలు తెంచుకోలేదు. ప్రతి ఏడాది హర్యానాలోని రోహ్తక్ ప్రాంతానికి తుషార్ కుమార్ కుటుంబం వస్తుంటుంది. రోహ్తక్ ప్రాంత ప్రజలతో ఇంటరాక్ట్ అవుతుంటుంది. వారి కష్టాలు సాధక బాధకాలు ఓపికగా వింటుంది. అవసరమైన మేరకు రోహ్తక్ వాసులకు సహాయం చేస్తూ ఉంటుంది తుషార్ కుమార్ కుటుంబం. ఈ సందర్భంగా రిషి సునాక్ గురించి ప్రస్తావించుకుని తీరాలి. 2022 అక్టోబర్ 25న బ్రిటన్ 57వ ప్రధానిగా రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. వాస్తవానికి రిషి సునాక్ పూర్వీకులది పంజాబ్. రిషి సునాక్ 2014లో రాజకీయాల్లో ప్రవేశించారు. 2015లో సాధారణ ఎన్నికల్లో రిచ్మండ్ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచారు. ఎంపీగా బ్రిటన్ ప్రజల్లో గుడ్ విల్ తెచ్చుకున్నారు. ఆ తర్వాత బ్రిటన్ రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలు సంభవించాయి. చివరకు 2022లో బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ బాధ్యతలు స్వీకరించారు. బ్రిటన్లో నివసిస్తున్న భారతీయుల గౌరవం పెంచారు రిషి సునాక్. ఈ దేశంలో ఈ వృత్తి చేపట్టిన భారతీయులు బాగా కష్టపడతారు. ఈ లక్షణమే భారతీయులను ప్రపంచ దేశాల్లో పైమెట్టు మీద నిలబడేలా చేసింది. అంతేకాదు ఏ దేశ వాతావరణంలోనైనా భారతీయులు ఇమిడిపోగలరు. ఏదేమైనా భారతీయులు ఎక్కడున్నా తమ ప్రతిభ చాటుతున్నారు. మాతృభూమికి పేరు తీసుకొస్తున్నారు. మేరా భారత్ మహాన్.
ఏదేమైనా బ్రిటన్ చరిత్రలో సరికొత్త రికార్డు సృష్టించారు మేయర్లుగా ఎన్నికైన తల్లి కొడుకులు.